అలాంటివి కూడా చేశాను ఆ సినిమా కోసం. సినిమా కోసం ఆయన ఎన్నెన్ని అబద్ధాలు చెప్పారు. నా కోసం ఆడితేనే డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా. అండ్ అది ఉంటుంది కదా డెఫినెట్గా డైరెక్టర్కి సినిమా ఖచ్చితంగా ఆడాలని. అండ్ ఇంకొక క్వశ్చన్, రవి సార్ బ్రిలియంట్ యాక్టర్, అది అందరికీ తెలుసు, అది నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎన్నో ఇయర్స్గా చూస్తున్నాం ఆయన సక్సెస్ని. అండ్ కాకపోతే ఒక హీరోకి ఒక 2-3 ఫెయిల్యూర్స్ దానికంటే ముందు వచ్చిన తర్వాత మన సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఆ డైరెక్టర్కి ఎలా ఉంటుందండి? వాజ్ ఇట్ లైక్ అది కూడా ఉంటుందా? దాన్ని కూడా అంటే ఏ ఫెయిల్యూర్ సక్సెస్ అనేది మనకి ఎవరికి అందరికీ ఉంటుంది. మనం గ్యారంటీ జడ్జ్ చేయలేము ఏది ఏం ఎప్పుడు ఏం జరుగుతుందని. సో అందులో నుంచి మనం ఒకవేళ ఇప్పుడు నా ప్రీవియస్ ఫిల్మ్ కూడా వర్కౌట్ అవ్వలేదు. సో నాకు కూడా దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా మనం ఎట్లా కేర్ తీసుకోవాలని తప్పిస్తే మనం కొన్ని అయితే ఏం చేయలేం కదా. ఇట్ హ్యాపెన్స్. అందులో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, సక్సెస్ నుంచి వల్లే మనం ఏది ఎక్కువ బ్రెయిన్లోకి తీసేసుకొని ఏది ఎక్కువ తీసుకోకూడదు బ్రెయిన్లోకి అనేది. అంటే ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఏంటి ఇట్లాంటివి ఏం కాకుండా కథకి ఏం కావాలి అంటే ఆడియన్స్ మారుతుంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను శైలజ బాగుందన్నారు. సో అట్లా నా ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఇష్టపడే వాళ్ళు కొంచెం ఈసారి ఎందుకండి ఇలా అయింది అని అన్నప్పుడు నా ప్రీవియస్ ఫిలిం కూడా, సో అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి మనం. రైట్. సో కరెక్టే కదా, మనం ఒకటి అనుకున్నాం, ఓహో అక్కడ ఇలా అయింది, ఈసారి కొంచెం కేర్ తీసుకోవాలి అట్లా. సో అది ఉంటుంది, ఆ జాగ్రత్త తీసుకోవడం ఎప్పటికీ ఉంటుంది, ప్రతి సినిమాకి యాడ్ అవుతూ ఉంటుంది. యాక్టర్స్కి మేబీ తక్కువ ఉంటుందా ప్రెషర్? అంటే మెయిన్ హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఉన్నట్టే ఆ సినిమాలో చేస్తున్న ఒక రోల్, ఇంపార్టెంట్ రోల్ అయినా ఏదైనా ఆ యాక్టర్ కూడా ఉంటుందా ఈక్వలీ అంతే టెన్షన్ సోనియా? అంటే టెన్షన్ కాకపోయినా ఇట్ షుడ్ వర్క్అవుట్ వెల్ అన్న థింగ్ డెఫినెట్గా ఉంటుంది. బికాస్ ఇక్కడ ఎంత ఆడుతుందో దాన్ని బట్టే నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్కి దే కాస్ట్ ఆర్ మనల్ని చూసే విధానం మారుతుంది. సో టెన్షన్ కాకపోయినా అట్లీస్ట్ ఆడాలి బాగా, మనం చేస్తున్న క్యారెక్టర్ అది వర్కౌట్ అవ్వాలి బాగా అన్న థింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్. సో మురళీధర్ గారు, ఆయన చాలా ఫాస్ట్గా మాట్లాడతారు, మీరు చాలా నెమ్మదిగా మాట్లాడతారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, మీ ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ కాంబినేషన్ చేస్తున్నప్పుడు సో మీకు ఒక మెమరబుల్ థింగ్ అంటే ఏమంటారు మీరు? ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక స్వీట్ మెమరీ విత్ మాస్ మహారాజా. రవి గారా? అంటే అదే మాకు అంటే డైలాగ్స్, రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా కొన్ని ఇంప్రూవేషన్ జరిగినాయి మేడం. డైలాగ్ చెప్పిన వెంటనే నేను రియాక్ట్ అవ్వటం, నా డైలాగ్ ఆయన రియాక్ట్ అవ్వటం. ముఖ్యంగా లాస్ట్ సీన్లో ఆయన నా భుజం మీద చేసేసి అందరికీ పెద్దనాన్న అంటున్నావు, అందరికి పెద్దనా రా నీ సంగతి చూస్తాను అంటే, ఏంటి సార్ పొడి చేస్తాను అంటున్నారు, ఏం చేస్తున్నారు సార్ నన్ను అలాంటి. అది నాకు బాగా నచ్చేది. నాకు మీది ట్రైలర్లో కూడా ఉండింది అది, ఆ డైలాగ్. ఫస్ట్ ఆయన వచ్చి మిమ్మల్ని ఒక సలహా అడుగుతారు, ఇంతకీ అక్కడ మీరే ఉంటే ఏం చేస్తారు అన్నప్పుడు మీరు